అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. ఈ విషయంలో నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదించగా 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల దాకా మమ్మల్ని వెయిట్ చేపించి నానా వ్యవస్థలకు గురి చేసి ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ నెసెసరీ కోసం మమ్మల్ని అందరం వెళ్తే అక్కడ అక్యూజ్డ్ పైన దాడి చేస్తే నేను దాన్ని ఎంటైర్ మొత్తం వీడియోలో రికార్డ్ చేయడం చూసి ఆయన ఏఎస్ఐ ఉమారెడ్డి నా పైన అక్రమంగా దాడి చేసి నా ఫోన్ ను పగలగొట్టి నా ఫోన్ ధ్వంసం చేసేసి నా యొక్క వేలు గాయం చేసినాడు. అలాగే నా వీపులో గుద్దడం ద్వారా నేను చాలా టెన్షన్ లోనై తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అదే హాస్పిటల్లో. తర్వాత వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 2 టౌన్ సిఐ గారు రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఉదయం నేను మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, నా బార్ అసోసియేషన్ మెంబర్స్ కి నేను కంప్లైంట్ చేయగా ఇప్పుడు ఉదయం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఏఎస్ఐని సస్పెండ్ చేయాలి, వెంటనే విధుల నుంచి బహిష్కరించాలి, దానికి సపోర్ట్ చేసిన సిఐని కూడా విధుల నుంచి బహిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఒక దురదృష్టకరమైన వాతావరణంలో గుమిగూడటం జరిగింది. నిన్న ఒక పోలీసు ఆఫీసర్ అడ్వకేటును అగౌరవపరుస్తూ అమర్యాదగా ప్రవర్తించే అతని మీద దాడి చేయడం జరిగింది. అడ్వకేట్ ఎందుకు పోయాడంటే వాళ్ళ దగ్గరికి హైకోర్టు ఆర్డర్ తీసుకుని బెయిల్ విషయంలో పోయాడు. ఆ బెయిల్ విషయంలో వాళ్ళకి అవసరం లేనటువంటి టెస్టుల కోసమని హాస్పిటల్కి తీసుకెళ్లి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి అడ్వకేట్ మీద దాడి చేస్తూ మరి వారు మళ్లీ చేయడమే కాకుండా మళ్లీ అడ్వకేట్ మీద ఉల్టా కేసు కూడా రిజిస్టర్ చేయడం వల్ల మేము చాలా బాధతోటి దాని మీద సరియైన న్యాయం జరగాలి, సరియైన విచారణ జరగాలి. ఆ దురుసుగా ప్రవర్తించినటువంటి కానిస్టేబుల్ మీద చట్టపరమైన చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని కోరుతూ మరి మాకు ఏదో చేయమని మేము అడగడం లేదు. న్యాయంగా ఆలోచించండి. అక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, అవన్నీ తీసి పరిశీలించి సరైన విధానంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని మేము విన్నపించడానికి వచ్చాము. ఆ పరిస్థితిలో మాకు సరైన న్యాయం జరగకపోతే మేము ఎంతకైనా ముందుకు పోయి ఈ ధర్నాలు చేయటం, దీన్ని సాధించుకునే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపమని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.